హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్రం మరొక సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయలేని వారు అయితే ఆధార్ వెబ్సైట్లో డాక్యుమెంట్ వివరాలను ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ గడువు త్వరలో ముగియనుంది. 2023 డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకైతే గడువు అయితే త్వరలోనే ముగియనుంది ఫ్రెండ్స్. అది 2023 డిసెంబర్ 14 వరకు ఆధార్ వివరాలను అయితే అప్డేట్ చేసుకోవచ్చు. గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి 10 ఏళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం 10 ఏళ్లకొకసారి గుర్తింపు కార్డు, చిరునామా, ధృవీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ సిఐడిఆర్లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సిఐడిఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఖచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే కనుక ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డిసెంబర్ 14 వరకు అయితే ఉచితంగా ఆధార్ వివరాలను అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.